ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దూకుడు కొనసాగిస్తుంది. లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి ముఖ్య అనుచరుడు, వైసీపీ ముఠా తరపున మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపుల సొమ్ము వసూలు నెట్వర్క్ నిర్వహణలో కీ రోల్ ప్లే చేసిన బూనేటి చాణక్య భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు సిట్ నిర్ధారించింది. లిక్కర్ స్కామ్ లో కొల్లగొట్టిన సొమ్ముతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో 11.29 ఎకరాలు కొన్నట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. వాటి మార్కెట్ విలువ 6.09 కోట్ల రూపాయలు కాగా 1.67 కోట్లకే కొన్నట్టు రిజిస్ట్రేషన్ చేయించినట్టు తేలింది. ఈ భూముల కొనుగోలుకు నగదు రూపంలో చెల్లింపులు చేసినట్టు నిర్ధారణైంది. 2021-22 నుంచి 24-25 మధ్య తన ఆదాయం 87.9 లక్షలుగా పేర్కొంటూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన బూనేటి చాణుక్య ఆ కాల వ్యవధిలో 6.9 కోట్ల విలువైన ఆస్తులు కొన్నట్లు తేల్చిన సిట్ మద్యం ముడుపుల సొత్తుతోనే ఈ ఆస్తులని సమకూర్చుకున్నట్టు గుర్తించింది. వీటి జప్తు కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపించగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021-22 నుంచి 24-25 మధ్య బూనేటి చాణుక్య ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారో వివరాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణలోని కందుకూరు, మహేశ్వరం, కొత్తూరు, శంషాబాద్, మేడ్చల్, కొల్చారం సబ్ రిజిస్టర్లకు సిట్ అధికారులు కొద్ది రోజుల కిందట లేఖలు రాశారు. తాజాగా వారి చేతికి ఆ ఆస్తుల వివరాలు అందాయి. వీటిని విశ్లేషించగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్, కందుకూరు మండలం చిప్పల్పల్లె, శంషాబాద్ సమీపంలోని గొల్లపల్లె కలాన్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లె, మెదక్ జిల్లా కుల్చారం మండలం మహమ్మద్పూర్ గ్రామాల్లో మొత్తంగా 14 ఆస్తులు ఆయన కొన్నట్టు తేలింది. సిద్దాపూర్ గ్రామంలో ఒక చోట ఎకరా విలువ 30 లక్షలుంటే 9.99 లక్షలకే కొన్నట్టు చూపించుకొని 2 ఎకరాలు కొనుగోలు చేశారు. మొత్తం 60 లక్షలకు 10 లక్షల బ్యాంకు ఖాతా ద్వారా మిగతా 50 లక్షల రూపాయల నగదు రూపంలో ఇచ్చారు. ఇదంతా ముడుపుల సొమ్మే. ఇక సిద్దాపూర్లోని మరో చోట 0.19 గుంటల విలువైన 53.20 లక్షలు కాగా దాన్ని 4.15 లక్షలకు కొన్నట్టు చూపి ఆ మొత్తమే బ్యాంక్ ఖాతా ద్వారా చెల్లించారు. మిగతాదంతా నగదు రూపంలోనే ఇచ్చారు. మొత్తం 14 ఆస్తుల కొనుగోలుకు ఇలా నగదు రూపంలోనే సొమ్ము చెల్లించారు. తాళ్ల అవినాష్ గౌడ్ డెవలపర్స్ పేరిట ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతా నుంచి బూనేటి చాణుక్య ఖాతాలోకి భారీ మొత్తంలో సొమ్ము జమైనట్లు సిట్ గుర్తించింది. అవినాష్ గౌడ్ ను విచారణకు పిలిపించి ప్రశ్నించగా చాణుక్య తనకి ఎప్పటికప్పుడు నగదు అందచేసేవాడని, తన ఖాతా నుంచి ఆ మేరకు ఆయనకు సొమ్ము జమ చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చిప్పల్పల్లె, శంషాబాద్ శివారులోని గొల్లపల్లె కలాన్ గ్రామాల్లో భూముల కొనుగోలుకు ఆ డబ్బు చాణుక్య వెచ్చించాడని అవినాష్ గౌడ్ చెప్పారు. ఈ వివరాల ఆధారంగా దర్యాప్తు జరిపిన సిట్ 2021 జూలై 12 నుంచి 2024 జనవరి 27 వరకు చాణుక్య ఆస్తులు కొన్నట్టు గుర్తించారు. మద్యం ముడుపుల సొమ్ముతో వీటిని సమకూర్చుకున్నట్లు గుర్తించి వాటి జప్తునకు చర్యలు చేపట్టారు.